అడవిలో వెళ్తున్న ఒక మహిళని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె ఒక వ్యక్తితో కలిసి అడవిలో ఉన్న ఒక మాంత్రికుడిని కలవడానికి వెళ్తూ ఉంటుంది. ఈమె ఒక ఊరి పెద్ద. వాళ్ళ ఊర్లో సడన్‌గా చాలామంది పిల్లలు మాయమవుతూ ఉంటారు. అసలు వాళ్ళని ఎవరు మాయం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారనేది ఎవ్వరికీ తెలీదు. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఆమె మాంత్రికుడి దగ్గరికి వెళ్తుంది. నిజానికి అక్కడ జనం విశ్వాసం ప్రకారం ఆ మాంత్రికుడికి చాలా అపారమైన శక్తులున్నాయి. వాటి ద్వారా ఆ మాంత్రికుడు ఏ విషయం గురించైనా తెలుసుకోగలడు. ఇదిలా ఉంటే దారిలో ఆమెకి ఒక అఘోరా కనిపిస్తాడు. అతను ఆమెకి మాంత్రికుడు ఉన్న చోటు గురించి చెప్తాడు. ఆ మహిళ మాంత్రికుడు ఉన్న ప్రదేశానికి చేరుకొని ఆమె తన ఊరి సమస్య గురించి వివరిస్తుంది. అప్పుడు ఆ మాంత్రికుడు తన తాంత్రిక విద్యను ఉపయోగించి తన దగ్గర ఉన్న ఒక మిస్టీరియస్ బుక్‌లో మనసులో తనకు కావలసిన విషయం గురించి తలుచుకుని రాయడం మొదలుపెడతాడు. అంతే. ఆ పుస్తకం తానంతట తానే రాయడం మొదలుపెడుతుంది. అప్పుడు ఆ పుస్తకం ద్వారా ఆ మాంత్రికుడికి ఆ ఊర్లో పిల్లలు మాయమవ్వడానికి ఒక విచ్ కారణం అని తెలుస్తుంది. అవి పిల్లల్ని మాయం చేసి వాళ్ళని బలి ఇస్తుంది. అలా చేయడం వల్ల ఆమె నిత్య యవ్వనస్తురాలిగా ఉంటుంది. ఆ అందంతోనే ఆమె రాజుని మైమరిపింపజేసి తన వలలో వేసుకుని రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఇప్పటికీ ఆమె ఆశ తీరలేదు. ఆమె ఇప్పటికీ కూడా మేకలని, గొర్రెలను వేటాడినట్టు పిల్లల్ని కూడా వేటాడి తన అందాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ కారణంగానే ఆమె పిల్లల్ని బలిస్తుంది. వాళ్ళని బలిచ్చి వాళ్ళ గుండెని తినడం ద్వారా ఆమె నిత్య యవ్వనంగా ఉంటుంది. ఈ విషయం ఆ ఊరి పెద్దకి తెలియగానే ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయితే ఆమె ఆ మాంత్రికుడిని ఆ విచ్చిని ఎలా ఎదుర్కోవాలి అని అడుగుతుంది. దానికి ఆ మాంత్రికుడు నేను గాని, మీరు గాని మరెవరైనా సరే ఆమెని ఏమీ చేయలేరు. అయితే నేటి నుంచి కొన్ని రోజుల తర్వాత ఒక పౌర్ణమి రోజు ఒక కుర్రాడు జన్మిస్తాడు. ఆ పిల్లాడే ఆ విచ్చిని అంతం చేస్తాడు. మీరు చేయాల్సిందల్లా ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూడటం. ఆ రోజు వచ్చే వరకు మీరు గ్రామంలో ఉన్న పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత ఆ మహిళ ఆ మాంత్రికుడికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి కొన్ని సంవత్సరాల తర్వాత సీన్ చూపిస్తారు. ఇప్పుడు ఆ మాంత్రికుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అతను చావటానికి చాలా దగ్గరగా ఉంటాడు. అందువల్ల ఆ మాంత్రిక శక్తి ఉన్న ఆ పుస్తకాన్ని వేరే దుష్టుల చేతికి పడకుండా జాగ్రత్తగా దాచిపెడతాడు. అలా చేయడం వల్ల తన కుటుంబ సభ్యులు తప్ప వేరే ఎవరు కూడా ఆ పుస్తకాన్ని ఉపయోగించి ఎటువంటి పాపాలకి పాల్పడకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ అది ఎవరి చేతికైనా చిక్కితే ప్రపంచం నాశనం కావచ్చు. సో, పుస్తకాన్ని భద్రపరిచిన తర్వాత ఆ మాంత్రికుడు కన్ను మూస్తాడు. ఇక్కడ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ అరుణ్ అనే అబ్బాయిని చూపిస్తారు. అతను ఒక యాక్టర్‌కి ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు. అయితే ఆ యాక్టర్‌కి ఆ స్టోరీ చదవగానే అది సాధారణంగా ఉన్న ఓల్డ్ స్టోరీ అనిపిస్తుంది. అందువల్ల అతను ఆ స్టోరీ మీద పని చేయడానికి నిరాకరిస్తాడు. కాబట్టి అరుణ్ నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అయితే అరుణ్ మరెవరో కాదు. మనం మూవీ స్టార్టింగ్‌లో చూసిన ఆ మాంత్రికుడి మనవడు. ఆ మాంత్రికుడు దాచిన పుస్తకం ఇప్పుడు కూడా అరుణ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది. అయితే అరుణ్‌కి మంత్రశక్తితో ఉన్న పుస్తకం ఉంటుందని నమ్మకమే ఉండదు. అంటే అతనికి తన గ్రాండ్ ఫాదర్ మీద అస్సలు నమ్మకం లేదు. ఇదిలా ఉంటే అరుణ్ ఒక స్టోరీ రాయడం కోసం తన ఫ్రెండ్స్‌తో పాటు వెళ్తూ ఉంటాడు. తను వెళ్ళే ముందు తన మదర్ అరుణ్ గ్రాండ్ ఫాదర్ దాచిన పుస్తకాన్ని అరుణ్‌కిచ్చి, "నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఈ పుస్తకం నీకు సహాయపడుతుంది" అని చెప్పి ఇస్తుంది. అరుణ్‌కి ఇష్టం లేకపోయినా కూడా తన మదర్ బలవంతం మీద దాన్ని తీసుకువెళ్తాడు. అరుణ్ సురేష్ అనే తన ఫ్రెండ్‌తో కలిసి రాజు అనే ఇంకో ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తాడు. ఎందుకంటే ముగ్గురు కలిసి సినిమా కోసం ఒక మంచి స్టోరీ రాయాలి అనుకుంటున్నారు. వెళ్ళే దారిలో అరుణ్ తన సిస్టర్‌ని కాలేజీలో డ్రాప్ చేస్తాడు. అక్కడ కొంతమంది కుర్రాళ్ళు అరుణ్ సిస్టర్‌ని హెరాస్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి వాళ్ళందరికీ ఊపిరాగిపోతుందని వార్నింగ్ ఇస్తుంది. అయితే ఇప్పుడు కూడా వాళ్ళు ఆ అమ్మాయిని హెరాస్ చేస్తూ ఉంటారు. అందువల్ల అరుణ్ తన సిస్టర్‌ని కాపాడడానికి హీరోలాగా అక్కడికి వెళ్తాడు. అయితే తన హీరోయిజం ఎక్కువసేపు ఉండదు. ఆ సీనియర్స్ అందరూ కలిసి అతన్ని బాగా కొడతారు. ఇంకోవైపు అరుణ్ ఫ్రెండ్ రాజుని చూపిస్తారు. అతను ఒక దొంగ మాంత్రికుడు. అతని దగ్గరికి ఒక జంట వస్తారు. వాళ్ళు తమ కూతురు కనిపించడం లేదని ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వస్తారు. అప్పుడు రాజు తనకు విద్యలు ఉన్నట్లు కళ్ళు మూసుకొని తన మంత్రాలు ఉపయోగించి ఆ అమ్మాయి వివరాలు తెలిసినట్టుగా నటిస్తాడు. అయితే ఏం చెప్పాలో తెలియక తన స్టోరీని ఊహించుకుని మీ కూతురు తన లవర్‌తో పారిపోయిందని చెప్తాడు. ఆ తల్లిదండ్రులు చాలా బాధతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. తర్వాత రోజు అరుణ్, సురేష్ రాజుని కలవడానికి అతని ఊరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక టీ స్టాల్‌కి వెళ్తారు. అక్కడ టీ స్టాల్ అతనితో వాళ్ళకి చిన్న గొడవ ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు రాజు ఇంటికి వెళ్తారు.
తన ఇద్దరి ఫ్రెండ్స్‌ని చూసి రాజు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. తర్వాత ముగ్గురు కలిసి ఒక స్టోరీని రాయడం మొదలుపెడతారు. అయితే కథ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల ఏమీ రాయకుండా వాళ్ళు నిద్రపోతారు. అలా వాళ్ళు నిద్రపోగానే వాళ్ళ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళడం మనకి కనిపిస్తుంది. చూస్తుంటే ఆ అమ్మాయి ఏదో దెయ్యంలాగా అనిపిస్తుంది. తర్వాత రోజు ఉదయాన్నే రాజు ఇంటి ఓనర్ రెంట్ కోసం అక్కడికొస్తాడు. అయితే అరుణ్, సురేష్ ఇద్దరూ ఎవరో తెలియని వ్యక్తి ఇంట్లోకి వస్తున్నాడని అపార్థం చేసుకుని, ఇద్దరూ కలిసి ఆ ఇంటి ఓనర్‌ని అనుమతి లేకుండా "నువ్వు ఎలా లోపలికి వస్తున్నావు? అసలు నువ్వెవ్వరు? ముందు బయటికి వెళ్ళు" అని అతనితో గొడవ పెట్టుకుంటారు. అది చూసి రాజు గుండె అదిరిపోతుంది. వెంటనే వెళ్ళి ఇంటి ఓనర్‌కి క్షమాపణ చెప్తాడు. "దయచేసి వీళ్ళని క్షమించండి. వాళ్ళకి మీరు ఈ ఇంటి ఓనర్ అని వాళ్ళకి తెలీదు" అంటాడు. అయితే ఇంటి ఓనర్ చాలా కోపంగా ఉంటాడు. అందువల్ల కోపంతో "ఒక వారంలో నువ్వు నా రెంట్ తిరిగి ఇవ్వకపోతే మీ ముగ్గురిని అమ్మేసి నా రెంట్ వసూలు చేసుకుంటానని" వార్నింగ్ ఇస్తాడు. తర్వాత రాత్రి అరుణ్‌కి తన గ్రాండ్ ఫాదర్ పుస్తకం తన దగ్గరే ఉందనే విషయం గుర్తుకొస్తుంది. అది మ్యాజిక్ పుస్తకం. అందులో ఏదైనా కథ ఉండొచ్చు అని, అవి తన సినిమా కథకి ఉపయోగపడతాయి అనుకుంటాడు. అందువల్ల ఆ పుస్తకం తీసుకొని తన ఫ్రెండ్స్‌తో పాటు ఆ పుస్తకం తెరిచి చూస్తాడు. అయితే ఆ పుస్తకం పూర్తిగా ఖాళీ పేజీలతో ఉంటుంది. అయితే సురేషు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఇందులో స్టోరీ రాసుకుందాం అంటాడు. తర్వాత వాళ్ళు ఆ ఖాళీ పుస్తకంలో స్టోరీ రాయడం మొదలుపెడతారు. వాళ్ళు కావ్య అనే ఒక అందమైన అమ్మాయితో ఆ కథని మొదలుపెడతారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆమె భర్త పేరు కరణ్. అతను కార్పెంట్ పని చేస్తూ ఉంటాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రాణం. వాళ్ళు పేకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉంటారు. ఇదంతా రాసిన తర్వాత సురేష్‌కి, రాజుకి నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళిద్దరూ పని దొంగలు. అందువల్ల వాళ్ళిద్దరూ పడుకోవడానికి వెళ్తారు. వాళ్ళు పడుకున్న తర్వాత ఆ ఇంట్లో కావ్య, కరణ్ ఆత్మలు కనిపిస్తాయి. వాళ్ళు ఆ పుస్తకంలో ఏదైతే రాశారో అది నిజంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత రోజు రాత్రి సురేష్ అక్కడి నుంచి మళ్ళీ కథని మొదలుపెడతాడు. అప్పుడు అరుణ్‌కి, రాజుకి గల్లుగల్లుమని గజ్జెల శబ్దం వినిపిస్తుంది. అయితే సురేషు "ఏంటి నువ్వు ఏదో పిచ్చి పిచ్చి హెల్యూసినేషన్‌లో ఉన్నావు. ముందు కథ రాయడం మీద శ్రద్ధ పెట్టు" అంటాడు. తర్వాత వాళ్ళు మళ్ళీ కథని రాయడం మొదలుపెడతారు. సురేషు కావ్య తన కాళ్ళకి గజ్జెలు పెట్టుకుంది అని రాస్తాడు. సురేష్ అక్కడ ఏదైతే రాస్తాడో అరుణ్‌కి, రాజుకి కళ్ళ ముందే అదే సంఘటన కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ముందే కావ్య ఆత్మ కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటూ ఉంటుంది. కరణ్ కూడా అక్కడే ఉంటాడు. వాళ్ళిద్దరిని అలా చూసి ఆ ఇద్దరు ఫ్రెండ్స్‌కి మతిపోయినంత పనవుతుంది. అసలు వాళ్ళకి వాళ్ళు రాస్తున్నది నిజంగా ఎలా జరుగుతుందో అర్థం కాదు. అసలు ఇది కల, నిజమా అనుకుంటారు. తర్వాత రోజు అరుణ్, రాజు ఇద్దరూ ఆ విషయం గురించి మాట్లాడుకుంటారు. అసలు అది కల అయితే ఇద్దరికీ ఒకే కల ఎలా వస్తుంది? ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అరుణ్, రాజు ఇద్దరూ కూడా కావ్య పోలికలని కరెక్ట్‌గా చెప్పారు. అంటే వాళ్ళిద్దరికీ కనిపించింది కల కాదని అర్థమవుతుంది. అందువల్ల వాళ్ళిద్దరూ సురేష్‌ని అడుగుతారు. "నిజం చెప్పు. నీకు కూడా మా ఇద్దరిలాగే కావ్య, కరణ్ కనిపిస్తున్నారా? నిన్న నువ్వు కథ రాసేటప్పుడు మా ఇద్దరికి వాళ్ళు కనిపించారు" అని చెప్తారు. సురేషు షాక్ అయిపోయి "ఏం మాట్లాడుతున్నారు? మీరేదైనా డ్రింక్ చేశారా? నాకైతే ఎవరు కనిపించలేదంటాడు." అయితే తన ఇద్దరి స్నేహితులకి కనిపించి తనకు మాత్రమే ఎందుకు కనిపించడం లేదని ఆలోచిస్తాడు. ఈ విషయం పక్కన పెడితే అరుణ్, రాజు ఇద్దరూ "నీకు తెలుసా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది" అని చెప్తారు. అది విని సురేష్‌కి వాళ్ళిద్దరూ ఇక్కడ అంత అందమైన అమ్మాయిని చూడగలిగారు. కానీ నేను చూడలేకపోయానని జెలస్‌గా అనిపిస్తుంది. అప్పుడు సురేష్ కావ్యాని మరింత అందంగా ఊహించుకుని రాయాలని నిర్ణయించుకుంటాడు. అయితే వాళ్ళు రాసిన కథలో ఇంకొన్ని ఎక్స్‌ట్రా లైన్స్ కూడా రాసుంటాయి. అక్కడ ఏం రాసుంటుందంటే కావ్య, కరణ్ ఇద్దరూ ఒకరికొకరు ఫ్రూట్స్ తినిపించుకుంటూ ఉంటారని, అదే సమయంలో వాళ్ళిద్దరూ ఆ ఫ్రూట్స్ కోసే కత్తితో ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారని రాసుంటుంది. అయితే వాళ్ళిద్దరికీ ఏమీ కాదు. కానీ ఈ లైన్స్‌ని నేనైతే రాయలేదు. మరి ఎవరు రాసుంటారు అని మాట్లాడుకుంటారు. అప్పుడే వాళ్ళకి పక్క గదిలో నుంచి శబ్దాలు వినిపిస్తాయి. వెళ్లి చూస్తే ఇంకేముంది? కావ్య, కరణ్ ఆ కథలో రాసినట్టుగానే ఒకరికొకరు ఫ్రూట్స్ తినిపించుకుంటూ కనిపిస్తారు. అదే కత్తితో దాడి కూడా చేసుకుంటారు. అయితే సురేషు ఇప్పుడు కూడా కావ్యాని చూడలేకపోయాడు. ఇదంతా జరగడం చూసి వాళ్ళు వీటన్నిటికీ కారణం ఆ పుస్తకమే అని భావిస్తారు. అందువల్ల ఇక మీదట మనకి కూడా ఏదైనా ప్రమాదం జరగొచ్చు. కాబట్టి ఆ పుస్తకంలో ఏమీ రాయకూడదని నిర్ణయించుకుంటారు. అయితే పుస్తకం రాయనందుకు స్టోరీ ఒక మిర్రర్ మీద తానంతటదే తానే రాసుకుంటూ ఉంటుంది. ఆ స్టోరీ ప్రకారం రాజు, అరుణ్ కావ్యాని చూస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి అరుణ్‌కి, రాజుకి చాలా భయమేస్తుంది. అయితే సురేషు కావ్యాన్ని చూడాలని చాలా ఆశగా ఉంటాడు.
కానీ అరుణ్ ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి లోపల పెట్టాలని నిర్ణయించుకుంటాడు. కానీ సురేష్ ఆ పుస్తకాన్ని ఇవ్వనంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య తోపులాటలో ఆ పుస్తకం కింద పడిపోతుంది. అప్పుడు ఆ పుస్తకంలో నుంచి కరణ్ బయటకు వస్తాడు. ఇప్పుడు తనని సురేష్ కూడా చూడగలుగుతాడు. పుస్తకం నుంచి కరణ్ బయటికి రాగానే వాళ్ళ ముగ్గురితో మీరెక్కడికి వెళ్లారు? మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఈ ఇంట్లో చాలా సంవత్సరాల క్రితం నేను, కావ్య నివసించేవాళ్ళం. అయితే మా పెళ్లి రోజు మా పట్ల ఏదో సంఘటన జరిగింది. ఆ కారణంగానే మేము చనిపోయాం. అప్పటినుంచి మా ఆత్మలు ఈ ఇంట్లో బంధించబడి ఉన్నాయి. మాకు న్యాయం జరిగే వరకు మా ఆత్మలకి శాంతి లభించదు అంటాడు. అయితే అరుణ్ ఇక్కడికి వచ్చిన తర్వాతే తను ఆ మాంత్రికుడు మనవడని తెలుస్తుంది. అరుణ్ దగ్గర ఆ మ్యాజికల్ పవర్ ఉన్న బుక్ ఉంది. ఆ పవర్‌ని ఉపయోగించి ఆ రోజు మా పట్ల జరిగిన సంఘటన గురించి అరుణ్ తెలుసుకోగలడు. అరుణ్ ఆ విషయం గురించి తెలుసుకొని మాకు చెప్పకపోతే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను అని చెప్తాడు. ఆ మాట విని ఆ ముగ్గురు వణికిపోతారు. కరణ్ వాళ్ళకి తన గురించి, కావ్య గురించి చెప్తాడు. ఇది స్వాతంత్ర్యానికి ముందు జరిగిన విషయం. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు జరిగిన కథ. కావ్య అసలు పేరు క్యాథరిన్. ఆమె ఒక బ్రిటిష్ ఆఫీసర్ కూతురు. మేమిద్దరం మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాం. అయితే తర్వాత మా విషయం వాళ్ళ ఫాదర్‌కి తెలిసింది. ఆయన కావ్యతో "నువ్వు ఒక ఇండియన్‌ని పెళ్లి చేసుకుంటే మన తండ్రి కూతుర్ల మధ్య ఉన్న బంధం ఇక్కడితో తెగిపోతుంది" అని చెప్తాడు. అయినా కూడా కావ్య నన్ను వదులుకోవడానికి సిద్ధపడలేదు. అందువల్ల ఆమె తండ్రి తనని ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. ఆ తర్వాత కావ్య నాతో పాటు వచ్చి నా ఇంట్లోనే నివసించింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఆమెని నానా మాటలన్నారు. సూటిపోటు మాటలు మాట్లాడి బాధపెట్టారు. ఆమె ఒక ఫారినర్ కావడం వల్ల ఆమె చాలా దుర్భాషలాడి ఎంతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. అయినా కూడా ఆమె అవన్నీ పట్టించుకోలేదు. అయితే మేము పెళ్లి చేసుకోవాలనుకున్న రోజు ఒక ఘటన జరిగింది. అప్పుడే మేము చనిపోయామని చెప్తాడు. ఈ కథ విని అరుణ్ తన ఫ్రెండ్స్ చాలా బాధపడతారు. అందువల్ల ఏది ఏమైనప్పటికీ కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని, వాళ్ళ సమస్యని పరిష్కరించి వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వాళ్ళ ఊహకు అందిన ప్రకారం కథని రాయడం మొదలుపెడతారు. వాళ్ళు కరెక్ట్‌గా రాసినంత సేపు కరణ్, కావ్య అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అలా రాయడం వల్ల తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవచ్చనుకుంటారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే తప్పుగా రాస్తారో అప్పుడు ఆ 2 క్యారెక్టర్‌లు అక్కడే ఆగిపోతాయి. అంటే అదే పొజిషన్‌లో ఆగిపోతారు. అందువల్ల వాళ్ళు రాసింది తప్పని వాళ్ళకి అర్థమైపోతుంది. తర్వాత వాళ్ళు కరెక్ట్ కాదని తెలుసుకొని ఇంకొక లైన్ రాస్తారు. అప్పుడు కావ్య కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. అంటే ఎవరో తన వెనక వైపు నుంచి లాగుతున్నట్లు కదులుతూ ఉంటుంది. అంటే ఎవరో ఇంట్లోకి చొరబడి కావ్య పట్ల తప్పుగా ప్రవర్తించి ఆ తర్వాత కరణ్‌ని కూడా చంపేసుండొచ్చు. అయితే ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఈ లైన్ రాసిన తర్వాత కూడా కావ్య, కరణ్ వాళ్ళ పొజిషన్ నుంచి ఏమాత్రం కదలరు. తర్వాత అరుణ్ దగ్గర తన గ్రాండ్ ఫాదర్ లాగా ఎటువంటి శక్తులు లేవు. కాబట్టి తను ఏ శక్తిని కూడా ఉపయోగించలేకపోతాడు. అందువల్లనే ఆ రాత్రి ఏం జరిగిందో తను తెలుసుకోలేకపోయాడు. అయితే అదే సమయంలో అతని గ్రాండ్ ఫాదర్ ఆత్మ వచ్చి డైరెక్ట్‌గా అరుణ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అరుణ్ శరీరంలో ఉన్న తన గ్రాండ్ ఫాదర్ ఆత్మ సురేష్ రాజుతో "స్వచ్ఛమైన ఈ ప్రేమికుల ఆత్మకి శాంతి కలిగించడానికి నా ఆత్మని ఇక్కడికి పంపించడం జరిగింది. వీళ్ళ ప్రేమ చాలా పవిత్రమైనది. కాబట్టి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నేనిప్పుడు మీకు చెప్తాను" అంటాడు. అరుణ్ గ్రాండ్ ఫాదర్ తన శక్తిని ఉపయోగించి ఆ పుస్తకంలో రాయడం మొదలుపెడతాడు. నిజానికి ఆ రోజు కరణ్ ఏదో పని కోసం కట్టెలు కొడుతూ ఉంటాడు. అప్పుడు కావ్య వేడి పాలు తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు కావ్య చీర నేల మీద ఉన్న ఒక ఇనుప రాడ్‌కి తగులుకోవడం వల్ల ఆమెకి వెనక నుంచి ఎవరో లాగుతున్నట్లు అనిపించింది. ఆమె చీర ఆ ఇనుప రాడ్‌కి తగలడం వల్ల ఆమె అలా వెనక్కి పడిపోయింది. అప్పుడు ఆ రాడ్డు ఆమె తలలో గుచ్చుకొని చనిపోయింది. అది చూసి షాకయిపోయి అరుణ్ వెంటనే కావ్య దగ్గరికి పరిగెడతాడు. అయితే అతను ఆ కంగారులో కరణ్ పైన గొడ్డలిని సరిగ్గా పెట్టలేదు. అందువల్ల ఆ గొడ్డలి నేరుగా అతని తల మీద పడింది. అలా అతను కూడా చనిపోయాడు. అయితే ఆ సమయంలో కరణ్‌కి, కావ్యని ఎవరో వెనక నుంచి నెట్టి చంపేశారని, ఆ తర్వాత తనని కూడా గొడ్డలితో నరికారని ఊహించుకున్నాడు. ఈ కారణంగానే ఆ ఇద్దరి ఆత్మలకి ఈ రోజు వరకు శాంతి లభించలేదు అంటాడు. అయితే ఏది ఏమైనా ఆ 2 ఆత్మలకి నిజం తెలుస్తుంది. కాబట్టి ఆ 2 ఆత్మలు శాంతించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాయి. ఇక వచ్చిన పని ముగిసిపోవడం వల్ల అరుణ్ గ్రాండ్ ఫాదర్ ఆత్మ కూడా తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఏదైతే సంఘటన ఎదురైందో దాని గురించి ఒక స్టోరీ రాస్తారు. ఆ కథ యాక్టర్స్‌కి, ప్రొడ్యూసర్స్‌కి అందరికీ బాగా నచ్చుతుంది. అందువల్ల అరుణ్‌కి మూవీ డైరెక్ట్ చేయడానికి ఆఫర్ వస్తుంది. అరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అలా అరుణ్ కావ్య, కరణ్ పేరు మీద ఆ మూవీ షూట్ చేస్తాడు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.